మరుసటి రోజు రిషి ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి అతని ముందు నిలబడింది. లక్ష్మీ అక్క పంపించింది, ఒక బిల్లు తీసుకుని రమ్మంది అని చెప్పింది. రిషి ఒక్కసారి ఆమెని చూశాడు. గ్రీన్ కలర్ శారీ, తలలో మల్లెపూలు, పొడవాటి జుట్టు. రిషి షాకయ్యాడు. ఇంత అందమైన అమ్మాయి నా ముందు నిలబడిందేంటి అని. మీరెవరు అని అడిగాడు. ఆ అమ్మాయి చిన్నగా నవ్వి, నా పేరు నందిని, నేను కొత్తగా పనిలో చేరాను అంది. ఆ మాట విన్న రిషి మనసులోనే ఆలోచించుకున్నాడు. ఈ పని ఎవరైనా చేయొచ్చు కదా, లక్ష్మీ అక్క ప్రత్యేకంగా నా దగ్గరికి ఎందుకు పంపించింది? అలా అనుకున్నా కూడా ఏమీ అడగలేదు. ఫైలిచ్చి పంపించాడు. కొద్దిసేపటికే లక్ష్మీ అక్కకి ఫోన్ చేశాడు. అక్కా, ఆ అమ్మాయి ఎవరు? నా దగ్గరికి ఎందుకు పంపించావు? లక్ష్మీ అక్క నవ్వుతూ, తమ్ముడు, మన ఆఫీస్లో అందరికీ ప్రేమించేవాళ్లున్నారు. నువ్వు మాత్రం ఎప్పుడూ బాధపడుతుంటావు కదా, అందుకి ఆ అమ్మాయి నీకు బాగా సరిపోతుందననిపించింది అంది. ఆ మాట విన్న రిషి ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక చిన్న నవ్వు కనిపించింది.